మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది పవిత్రమైన క్షేత్రం నారాయణ స్వామి నిలయం పవిత్రమైన క్షేత్రం నారాయణ స్వామి నిలయం భువియందు కైలాసం ఈ భక్తులకిదియే ఆలయం భువియందు కైలాసం ఈ భక్తులకిదియే ఆలయం ఇది అవతార పురుషుని అందమైన క్షేత్రం అవధూత నారాయణుని నిలయం మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది కలియుగాన కష్టాలు తీర్చగా శ్రీహరి అంశతో జన్మించినాడే మనుజుల మధ్యలో మనిషిగా తిరిగిన మహా గొప్ప నారాయణ అతడే మహా గొప్ప నారాయణ అతడే అజ్ఞానులకు జ్ఞాన బోధలు చేసినట్టి మహగనుడు అతడే ఎన్నెన్నో లీలలను చూపి సమాధిలో నా కొలువు తీరెనే సమాధిలో నా కొలువు తీరెనే శివుని రూపము గల్లా సిరిగల్ల దేవుడు అతడే శివుని రూపము గల్లా సిరిగల్ల దేవుడు అతడే శరణన్న వారికెల్లా కరుణించే ఆప్తుడు అతడే శరణన్న వారికెల్లా కరుణించే ఆప్తుడు అతడే ఇది మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది కష్టాల్లో ఉన్నట్టి భక్తులను కాపాడేటి నారాయణుడే భూత ప్రేత పిశాచ గణములను తరిమి కొట్టేటి దేవుడు అతడే తరిమి కొట్టేటి దేవుడు అతడే చేతాబడితో వచ్చే వారిని క్షేమంగా ఉంచేటి దేవుడే సర్వరోగాలు తొలగించేటి కరుణగల్ల మన నారాయణుడే కరుణగల్ల మన నారాయణుడే ఎన్నో మహిమలు గల్లా మిట్టపాలెం నారాయణ స్వామి ఎన్నో మహిమలు గల్లా మిట్టపాలెం నారాయణ స్వామి ఏ తీరున పిలిచినా గాని పలికేటి దేవుడేనమ్మా ఏ తీరున పిలిచినా గాని పలికేటి దేవుడేనమ్మా ఇది అవతార పురుషుని అందమైన క్షేత్రం అవధూత నారాయణుని నిలయం మిట్టపాలెం నారాయణ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది పులి చర్మాన్ని చుట్టుకొని ఈ పుడమిని ఏలే దేవుడేనంట కాల సర్పాలు మెడలో దాల్చి దర్శనమిచ్చిన దైవమేనట దర్శనమిచ్చిన దైవమేనట సలసల మసిలే తైలంలో నా స్నానమాడిన ఘనుడేనంట నరకొండ పైన తపస్సును చేసిన దీన బాంధవుడు ఇతడేనంట దీన బాంధవుడు ఇతడేనంట
ఎంత గొప్పవాడమ్మా మిట్టపాలెం నారాయణ, ఎంత గొప్పవాడమ్మా మిట్టపాలెం నారాయణ, ఎంత చక్కనోడమ్మా దయగల్లా నారాయణ స్వామి, ఎంత చక్కనోడమ్మా దయగల్లా నారాయణ స్వామి. ఇది మిట్టపాలెం నారాయణ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. మిట్టపాలెం నారాయణ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం నారాయణ స్వామి నిలయం, పవిత్రమైన క్షేత్రం నారాయణ స్వామి నిలయం, భువియందు కైలాసం ఈ భక్తులకిది ఏ ఆలయం, భువియందు కైలాసం ఈ భక్తులకిది ఏ ఆలయం. ఇది అవతార పురుషుని అందమైన క్షేత్రం, ఆ అవధూత నారాయణుని నిలయం. మిట్టపాలెం నారాయణ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. మిట్టపాలెం నారాయణ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. మిట్టపాలము నారాయణ స్వామి, నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి. మిట్టపాలెము నారాయణ స్వామి, నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి. అవతారమూర్తివి నీవేనంటూ వడివడిగా నీ చెంతకు చేరి, అవతారమూర్తివి నీవేనంటూ వడివడిగా నీ చెంతకు చేరి, పుణ్యమైన నీ సమాధి చుట్టూ ప్రదక్షిణలనే చేసేమయ్యా. పుణ్యమైన నీ సమాధి చుట్టూ ప్రదక్షిణలనే చేసేమయ్యా. సిరి సంపదలు ఇస్తావా నీ శిరసు వంచి నీకు మొక్కినాము స్వామి. మిట్టపాలెము నారాయణ స్వామి, నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి. గండ దీపాలు వెలిగించేము మా గండాలను ఎడబాపయ్యా. దీపాలు వెలిగించేము మా గండాలను ఎడబాపయ్యా. తలనీలాలను అర్పించేము మా తప్పులుంటే మన్నించవయ్యా. తలనీలాలను అర్పించేము మా తప్పులుంటే మన్నించవయ్యా. అన్న పూజలే జరిపేమయ్యా మాపై దీవెన కురిపించరావయ్యా. మిట్టపాలెము నారాయణ స్వామి, నీ అండాదండ మాకుండాల
పాపలతో కదిలినమయ్యా తిరునాళ్ళు తిలకించుటకు పిల్ల పాపలతో కదిలినమయ్యా పాడి పంటలే సల్లంగుంచుమని పరిపరి విధముల కొలసినాము స్వామి నిట్టపాలెము నారాయణ స్వామి నీ అండదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి కోటి కాంతులతో వెలిగే నిన్ను కళ్ళ నిండ దర్శించినమయ్యా కోటి కాంతులతో వెలిగే నిన్ను కళ్ళ నిండ దర్శించినమయ్యా కోటి కోటి దండాలే పెట్టి కొండంత పూజలు జరిపినమయ్యా కోటి కోటి దండాలే పెట్టి కొండంత పూజలు జరిపినమయ్యా ఏటే కాని మిట్టె పాలెముకు తప్పకుండా మేమచ్చేదం స్వామి నిట్టపాలెము నారాయణ స్వామి నీ అండదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి మిట్టె పాలము నారాయణ స్వామి నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి దండాలు దండాలు దయగల్ల దేవా నారాయణ శతకోటి పూజలు అందుకోవయ్యా నారాయణ దండాలు దండాలు దయగల్ల దేవా నారాయణ శతకోటి పూజలు అందుకోవయ్యా నారాయణ సాటి దేవుడు జగమందు లేడు నారాయణ మా తోడు నీడగా నీవుండు స్వామి నారాయణ సాటి దేవుడు జగమందు లేడు నారాయణ మా తోడు నీడగా నీవుండు స్వామి నారాయణ దివి నుండి మా కొరకు దిగి వచ్చినావా నారాయణ నీనుల పాలిట దిక్కయినావా నారాయణ నిత్య పాలములోన నీ క్షేత్రమందు నారాయణ కోటి కాంతుల్లోన వెలుగుతున్నావా నారాయణ పాలకాయ కొట్టి పబ్బతి వట్టి ఓ, పరిపరి విధముల గొలిసినమయ్యా దండాలు దండాలు దయగల్ల స్వామి నారాయణ శతకోటి పూజలు అందుకోవయ్యా నారాయణ సాటి దేవుడు జగమందు లేడు నారాయణ మా తోడు నీడగా నీవుండు స్వామి నారాయణ రంగు రంగు పూల దండలు అల్లి నారాయణ రమ్యంగా నీ మెడలో వేసినమయ్యా నారాయణ తీయని వంటల నంది నారాయణ మనసార నీకు అర్పించేమయ్యా నారాయణ మా కోటెలన్నీ తీర్చేవాని తీరొక్క సేవలు చేసేమయ్యా దండాలు దండాలు దయగల్ల స్వామి నారాయణ శతకోటి పూజలు అందుకోవయ్యా నారాయణ సాటి దేవుడు జగమందు లేడు నారాయణ మా తోడు నీడగా నీవుండు స్వామి నారాయణ
తప్పులన్నీ మన్నించినావు నారాయణ మమ్ముల సల్లంగా కాపాడినావు నారాయణ ఎల్లవేళలా మరువక నిన్ను నారాయణ నీ నామ భజనల చేసేమయ్యా నారాయణ నీ మహిమలెన్నో వింటిమి స్వామి ఓ నీ సన్నిధి చేరవత్తిమి స్వామి దండాలు దండాలు దయగల్ల స్వామి నారాయణ శతకోటి పూజలు అందుకోవయ్యా నారాయణ సాటి దేవుడు జగమందు లేడు నారాయణ మా తోడు నీడగా నీవుండు స్వామి నారాయణ దర్శనమే కలిగించవయ్యా నారాయణ నీ దీవెనలు మాకు కురిపించవయ్యా నారాయణ ఆపదలన్నీ తొలగించవయ్యా నారాయణ మా పిల్ల పాపల సల్లంగుంచయ్యా నారాయణ ఏటేట నీ మిత్య పాలవు మేము వచ్చేమయ్యా నారాయణ స్వామి దండాలు దండాలు దయగల్ల స్వామి నారాయణ శతకోటి పూజలు అందుకోవయ్యా నారాయణ సాటి దేవుడు జగమందు లేడు నారాయణ మా తోడు నీడగా నీవుండు స్వామి నారాయణ సాటి దేవుడు జగమందు లేడు నారాయణ మా తోడు నీడగా నీవుండు స్వామి నారాయణ దండాలు దండాలు దయగల్ల దేవా నారాయణ శతకోటి పూజలు అందుకోవయ్యా నారాయణ దండాలు దండాలు దయగల్ల దేవా నారాయణ శతకోటి పూజలు అందుకోవయ్యా నారాయణ మా తోడు నీడగా నీవుండు స్వామి నారాయణ నీడగా నీవుండు స్వామి నారాయణ అవతార పురుషుడేనమ్మా నారాయణుడు అవనీకెల్లా దేవుడమ్మా అవతార పురుషుడేనమ్మా నారాయణుడు అవనీకెల్లా దేవుడమ్మా మిట్టపాలెంలోన కొలువయ్యి అందరి బంధువయ్యి నిలిచెనమ్మా మిట్టపాలెంలోన కొలువయ్యి అందరి బంధువయ్యి నిలిచెనమ్మా అవతార పురుషుడేనమ్మా నారాయణుడు అవనీకెల్లా దేవుడమ్మా అవతార పురుషుడేనమ్మా నారాయణుడు అవనీకెల్లా దేవుడమ్మా జాలే గల్లోడమ్మ నారాయణ స్వామి జంగమ దేవుడే నారాయణ స్వామి జాలే గల్లోడమ్మ నారాయణ స్వామి జంగమ దేవుడే నారాయణ స్వామి కలియుగమందున స్వామి మానవ రూపమునందుననేమో జ్ఞానబోధలెన్నో మానవ జాతికి చాటిన దేవుడేనమ్మా చాటిన దేవుడేనమ్మా పిచ్చి ప్రజల మధ్య పిచ్చి కొండయ్యగాను స్వామి ఎన్నెన్నో లీలలు జనులకు చూపిన దేవాన దేవుడమ్మా దేవాన దేవుడమ్మా శివుని రూపుడేనమ్మా స్వామి సిరిగల్ల దేవుడమ్మా శివుని రూపుడేనమ్మా స్వామి సిరిగల్ల దేవుడమ్మా శరణన్న వారిని కరుణించి కాపాడే కలియుగ దేవుడేనమ్మా శరణన్న వారిని కరుణించి కాపాడే కలియుగ దేవుడేనమ్మా అవతార పురుషుడేనమ్మా నారాయణుడు అవనీకెల్లా దేవుడమ్మా అవతార పురుషుడేనమ్మా నారాయణుడు అవనీకెల్లా దేవుడమ్మా అడుగడుగు తోడుండు నారాయణ స్వామి
ఆ ఎంత చక్కనిదమ్మ మిట్టపాలెం క్షేత్రం ఎంత చల్లని వాడు నారాయణ స్వామి ఎంత చక్కనిదమ్మ మిట్టపాలెం క్షేత్రం ఎంత చల్లని వాడు నారాయణ స్వామి ఎంత చక్కనిదమ్మ మిట్టపాలెం క్షేత్రం ఎంత చల్లని వాడు నారాయణ స్వామి ఎంత చక్కనిదమ్మ మిట్టపాలెం క్షేత్రం ఎంత చల్లని వాడు నారాయణ స్వామి భూలోకమందున భక్తి మార్గం నిలుప శ్రీహరే స్వయముగా శివుణ్ణి వంపగా మానవుడై స్వామి మైలోన జన్మించి నారాయణ స్వామిగా కొలువుదీరే భూలోకమందున భక్తి మార్గం నిలుప శ్రీహరే స్వయముగా శివుణ్ణి వంపగా మానవుడై స్వామి మైలోన జన్మించి నారాయణ స్వామిగా కొలువుదీరే ఎంత చక్కనిదమ్మ మిట్టపాలెం క్షేత్రం ఎంత చల్లని వాడు నారాయణ ఎంత చక్కనిదమ్మ మిట్టపాలెం క్షేత్రం ఎంత చల్లని వాడు నారాయణ స్వామి అజ్ఞానంలోనున్న మానవ కోటికి జ్ఞాన బోధాలెన్నో చేసిన దేవుడు సాధువుగా తిరిగి జీవ సమాధిగా మిట్టపాలెంలోన కొలువుదీరిండు అజ్ఞానంలోనున్న మానవ కోటికి జ్ఞాన బోధాలెన్నో చేసిన దేవుడు సాధువుగా తిరిగి జీవ సమాధిగా మిట్టపాలెంలోన కొలువుదీరిండు ఎంత చక్కనిదమ్మ మిట్టపాలెం క్షేత్రం ఎంత చల్లని వాడు నారాయణ స్వామి ఎంత చక్కనిదమ్మ మిట్టపాలెం క్షేత్రం ఎంత చల్లని వాడు నారాయణ స్వామి ఎంతో సుందరమైన ఆ స్వామి సమాధి కనులారా చూసిన కష్టాలే దొరకును ఆ పుణ్యక్షేత్రాన్ని చూసిన భక్తులకు ఎన్నెన్నో జన్మాల పుణ్యము గలుగును ఎంతో సుందరమైన ఆ స్వామి సమాధి కనులారా చూసిన కష్టాలే దొరకును ఆ పుణ్యక్షేత్రాన్ని చూసిన భక్తులకు ఎన్నెన్నో జన్మాల పుణ్యము గలుగును ఎంత చక్కనిదమ్మ మిట్టపాలెం క్షేత్రం ఎంత చల్లని వాడు నారాయణ ఎంత చక్కనిదమ్మ మిట్టపాలెం క్షేత్రం ఎంత చల్లని వాడు నారాయణ స్వామి నమ్ముకున్నోళ్లకు వెన్నంటి ఉండంట కోరుకున్నోళ్లకు వరములనిచ్చంట సంతానము లేని వారికి ఆ స్వామి సంతాన బలమును కలిగించునంట నమ్ముకున్నోళ్లకు వెన్నంటి ఉండంట కోరుకున్నోళ్లకు వరములనిచ్చంట సంతానము లేని వారికి ఆ స్వామి సంతాన బలమును కలిగించునంట ఎంత చక్కనిదమ్మ మిట్టపాలెం క్షేత్రం ఎంత చల్లని వాడు నారాయణ స్వామి ఎంత చక్కనిదమ్మ మిట్టపాలెం క్షేత్రం ఎంత చల్లని వాడు నారాయణ స్వామి ఎంత చక్కనిదమ్మ మిట్టపాలెం క్షేత్రం ఎంత చల్లని వాడు నారాయణ స్వామి ఎంత చక్కనిదమ్మ మిట్టపాలెం క్షేత్రం ఎంత చల్లని వాడు నారాయణ స్వామి ఎంత చక్కనిదమ్మ మిట్టపాలెం క్షేత్రం ఎంత చల్లని వాడు నారాయణ స్వామి ఎంత చల్లని వాడు నారాయణ స్వామి ఎంత చల్లని వాడు నారాయణ స్వామి
పల్లె పల్లెన కొట్టి భక్తులమంత మిట్ట పాలం చేరుదామో మిట్ట పాలం చేరుదామో పల్లె పల్లె పల్లెన కోడి భక్తులమంత మిట్ట పాలెము చేరుదామో మిట్ట పాలెము చేరుదామో నారాయణ స్వామికి భక్తి తోడ మరి పూజలు జరుపుదామో కొండంత పూజలు జరుపుదామో నారాయణ స్వామికి భక్తి తోడ మరి పూజలు జరుపుదామో కొండంత పూజలు జరుపుదామో అండపిండ బ్రహ్మాండము నేలే మాదండి దేవుని పండు గంట పల్లె పల్లె పల్లెనా పల్లె పల్లె పల్లెన కోడి భక్తులమంత మిట్ట పాలెము చేరుదామో మిట్ట పాలెము చేరుదామో నారాయణ స్వామికి భక్తి తోడ మరి పూజలు జరుపుదామో కొండంత వేడుక జరుపుదామో ప్రకాశం జిల్లాలోన మిట్టపాలం క్షేత్రమందు సత్యమైన దేవుడంట నారాయణ స్వామినంట అంతులేని మహిమలాతో ఆ సమాధిలో కొలువై కోటొక్క భక్తులను కాపాడే దేవుడంట ఆ అవతార పురుషుని చూసే వద్దము పల్లె పల్లె పల్లెనా పల్లె పల్లె పల్లెన కోడి భక్తులమంత మిట్ట పాలెము చేరుదామో మిట్ట పాలెము చేరుదామో నారాయణ స్వామికి భక్తి తోడ మరి పూజలు జరుపుదామో కొండంత పూజలు జరుపుదామో ఏటేట స్వామి కంట తిరునాళ్ళు జరుగునంట లెక్కలేని భక్తులొచ్చి పూజలెన్నో జరుపురంట నిత్య నియమాలతోని స్వామిని వేడుకుందురంట చిన్న పెద్దలంతా కూడి సింధులేసి ఆడురంట రంగరంగ వైభవంగా వేడుకలంట పల్లె పల్లె పల్లెనా పల్లె పల్లె పల్లెన కోడి భక్తులమంత మిట్ట పాలెము చేరుదామో మిట్ట పాలెము చేరుదామో నారాయణ స్వామికి భక్తి తోడ మరి పూజలు జరుపుదామో కొండంత వేడుక జరుపుదామో దగదగా మెరిసిపోయే దీపాల కాంతులల్లో పరమేశుని రూపమైన నారాయణ స్వామి అంట భక్తుల మధ్యలోన తిరుగుతూ ఉంటాడంట సకనైన స్వామినంట సర్వం నారాయణుడంట ఆ స్వామిని చూసిన పుణ్యము గలుగు పల్లె పల్లె పల్లెనా పల్లె పల్లె పల్లెన కోడి భక్తులమంత మిట్ట పాలెము చేరుదామో మిట్ట పాలెము చేరుదామో నారాయణ స్వామికి భక్తి తోడ మరి పూజలు జరుపుదామో కొండంత పూజలు జరుపుదామో నారాయణ స్వామికి భక్తి తోడ మరి పూజలు జరుపుదామో కొండంత పూజలు జరుపుదామో అండపిండ బ్రహ్మాండము నేలే మాదండి దేవుని పండు గంట పల్లె పల్లె పల్లెనా పల్లె పల్లె పల్లెన కోడి భక్తులమంత మిట్ట పాలెము చేరుదామో మిట్ట పాలెము చేరుదామో నారాయణ స్వామికి భక్తి తోడ మరి పూజలు జరుపుదామో కొండంత వేడుక జరుపుదామో నారాయణ స్వామికి భక్తి తోడ మరి పూజలు జరుపుదామో కొండంత వేడుక జరుపుదామో పూజలు జరుపుదామో కొండంత పండుగ జరుపుదామో పూజలు జరుపుదామో కొండంత పండుగ జరుపుదామో వేడుక జరుపుదామో కొండంత పూజలు జరుపుదామో వేడుక జరుపుదామో కొండంత పూజలు జరుపుదామో
మిటపాలం నారాయణ రతనాల మా దేవుడు నీవే స్వామి నారాయణ మా రందులు బాపే బంధువు నీవే మిటపాలం నారాయణ భక్తుల పాలిట బంధువు నీవే స్వామి నారాయణ మా భారము మోసే సాధువు నీవే తండ్రి నారాయణ భక్తుల పాలిట బంధువు నీవే స్వామి నారాయణ మా భారం మోసే సాధువు నీవే తండ్రి నారాయణ అండపిండ బ్రహ్మాండము నేలే ఆది దేవుని రూపముతోని ఆది దేవుని రూపముతోని సమాధిలో నువ్వు కొలువు దీరి జీవకోటికాధారమైతివి జీవకోటికాధారమైతివి అజ్ఞానులైన ప్రజలకు నీవు స్వామి నారాయణ జ్ఞాన బోధలే చేసితివంట తండ్రి నారాయణ రతనాల మా దేవుడు నీవే స్వామి నారాయణ మా రంగులు బాబే బంధువు నీవే మిటపాలం నారాయణ నీ నామాన్నే తలువంగానే భూతాలన్నీ బుగులు చెందునట భూతాలన్నీ బుగులు చెందునట నీ సమాధినే చూడంగానే సకల పీడలు తొలగిపోవునట సకల పీడలు తొలగిపోవునట నీ సన్నిధిలో నిద్రలు తీసిన తండ్రి నారాయణ మా సర్వ రోగములు దూరమౌనట మిటపాలం నారాయణ రతనాల మా దేవుడు నీవే స్వామి నారాయణ మా రంగులు బాపే బంధువు నీవే మిటపాలం నారాయణ నారాయణ స్వామిగా పేరొందిన మహా గొప్ప దేవుడు నీవయ్యా మహా గొప్ప దేవుడు నీవయ్యా నరకొండపై తపస్సు చేసిన అవతార పురుషుడు నీవేనయ్యా అవతార పురుషుడు నీవేనయ్యా నీ సేవలనే చేసేదమయ్యా స్వామి నారాయణ నీ నామాన్నే మరువము తండ్రి స్వామి నారాయణ రతనాల మా దేవుడు నీవే స్వామి నారాయణ మా రంగులు బాబే బంధువు నీవే మిటపాలం నారాయణ మహాలక్ష్మమ్మ సమాధి అందు నీ విభూది నేను దుటనబెట్టి నీ విభూతి నేను గుటనబెట్టి నీ సమాధిని పువ్వులతోని అభిషేకమును చేసేదమయ్యా అభిషేకమును చేసేదమయ్యా పాలకాయలను బట్టి నీకు స్వామి నారాయణ పబ్బతి బట్టి మొక్కేమయ్యా తండ్రి నారాయణ రతనాల మా దేవుడు నీవే స్వామి నారాయణ మా రంగులు బాపే బంధువు నీవే మిటపాలం నారాయణ భక్తుల పాలిట బంధువు నీవే స్వామి నారాయణ మా భారము మోసే సాధువు నీవే తండ్రి నారాయణ భక్తుల పాలిట బంధువు నీవే
తొలగిపోయేనంట గోగుల్లో 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 కష్టాలన్నీ ఉన్నా గాని తొలగిపోయేనంట గోగుల్లో 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 ఎంతో పుణ్యమైనట్టి మిట్ట పాలేమమ్మో గోగుల్లో 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 ఎంతో పుణ్యమైనట్టి మిట్ట పాలేమమ్మో గోగుల్లో 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 ఆ నేలను తాకిన జన్మ ధన్యమమ్మో గోగుల్లో 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 ఆ నేలను తాకిన జన్మ ధన్యమమ్మో గోగుల్లో 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 మిట్టపాలెం క్షేత్రాన్ని చూసే వద్దాము గోగుల్లో 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 మిట్టపాలెం క్షేత్రాన్ని చూసే వద్దాము గోగుల్లో 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 నారాయణ స్వామిని దర్శించుకుందాము గోగుల్లో 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 నారాయణ స్వామిని దర్శించుకుందాము గోగుల్లో గోగుల్లో శ్రీ నారాయణ స్వామి ఆడియోస్ వారు సమర్పించు శ్రీ మిట్టపాలెం నారాయణ స్వామి చరిత్ర నిర్మాత టి తిరుపతయ్య రచన మద్దివేని శ్రీనివాస్ గానం అంతడుకుల రమాదేవి క్యాసెట్లు లభించు స్థలము శ్రీ నారాయణ స్వామి ఆడియోస్ అండ్ సప్లయర్స్ మెయిన్ రోడ్ సిఎస్ పురం మిట్టపాలెం నారాయణ స్వామి దివ్య చరితం వినరే ఓయమ్మలు మిట్టపాలెం నారాయణ స్వామి దివ్య చరితం వినరే ఓయమ్మలు కలియుగ పురుషుని కథ విన్న జన్మ ధన్యమవునే మాయమ్మలు కలియుగ పురుషుని కథ విన్న జన్మ ధన్యమవునే మాయమ్మలు శ్రీహరి అంశతో అవతారం దాల్చిండు ధర్మాన్ని కాపాడ ధరణిపై వెలిసిండు భక్త కోటికెల్ల గణపతి వందనమయ కన్నెమూల గణపతి శరణమయ గణపతి వందనమయ కన్నెమూల గణపతి శరణమయ గజానన హే గజానన శరణం శరణం గజానన గజానన హే గజానన శరణం శరణం గణపతి వందనమయ గజముఖ గణపతి శరణమయ గణపతి శరణమయ సిద్ధి గణపతి వందనమయ వరాల గణపతి శరణమయ పల్లెటూల గణపతి వందనమయ మామైచి గణపతి శరణమయ గణపతి వందనమయ కన్నెమూల గణపతి శరణమయ ఇంద్రాళ్ళ గణపతి వందనమయ ఉచిష్ట గణపతి శరణమయ బుద్ధి గణపతి వందనమయ వినో గణపతి శరణమయ గణపతి వందనమయ కన్నెమూల గణపతి శరణమయ అందాల గణపతి వందనమయ ఆనంద గణపతి శరణమయ పునమల గణపతి వందనమయ ఓంకార గణపతి శరణమయ గణపతి వందనమయ
అవకాశం ఇచ్చినటువంటి నారాయణ స్వామి మఠం వారికి, అలాగే ఒక్కమరి నరసింహ గారికి, అలాగే ఆర్టీసీ మధు గారికి కూడా, మా పోలేరమ్మ తల్లి కోలాట బృందం నుంచి, అలాగే మధ్యమ గుర్రప్ప స్వామి కోలాట బృందం నుంచి కూడా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మిట్టపాలెం నారాయణ స్వామికి, నారాయణ స్వామికి, మిట్టపాలెం నారాయణ స్వామికి. తమ్ముడు చూసుకోవాలి అది అక్కడ. కొంచెం లోపల లోపల దగ్గర కానీ తక్కువన్నారు కదా, లోపలమ్మ అప్పుడు లోపలమ్మా లోపల కూర్చోండి. ఒక నిమిషం ముగ్గురు జరగనమ్మా, మీతో లోపల పైగనమ్మా. ఓ మూడు రూపాయ మూడు జరగ కొడదు అయ్యో కానీ అలా ఏమంటే చూడు,
స్వామి నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి. నిట్టపాలెము నారాయణ స్వామి నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి. అవతారమూర్తివి నీవేనంటూ వడివడిగా నీ చెంతకు చేరి పుణ్యమైన నీ సమాధి చుట్టూ ప్రదక్షిణలనే చేసేమయ్యా. సిరి సంపదలు ఇస్తావా నీ శిరసు వంచి నీకు మొక్కినాము స్వామి. గండ దీపాలు వెలిగించేము మా గండాలను ఎడబాపయ్యా. తలనీలాలను అర్పి
తప్పులుంటే మన్నించవయ్యా తలనీలాలను అర్పించేము మా తప్పులుంటే మన్నించవయ్యా అన్న పూజలే జరిపేమయ్యా మాపై దీవెన కురిపించరావయ్యా మిట్టపాలెము నారాయణ స్వామి నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి రంగు రంగు పువ్వులనే తెచ్చి దండలల్లి నీకేసేమయ్యా పువ్వులనే తెచ్చి దండలల్లి నీకేసేమయ్యా నీ తిరునాళ్ళు తిలకించుటకు పిల్ల పాపలతో కదిలినమయ్యా తిలకించుటకు పిల్ల పాపలతో కదిలినమయ్యా పాడి పంటలే సల్లంగుంచుమని పరిపరి విధముల కొలసినాము స్వామి మిట్టపాలెము నారాయణ స్వామి నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి కోటి కాంతులతో వెలిగే నిన్ను కళ్ళ నిండా దర్శించినమయ్యా కాంతులతో వెలిగే నిన్ను కళ్ళ నిండా దర్శించినమయ్యా కోటి కోటి దండాలే పెట్టి కొండంత పూజలు జరిపినమయ్యా కోటి దండాలే పెట్టి కొండంత పూజలు జరిపినమయ్యా ఏటేటా నీ మిట్టె పాలెముకు తప్పకుండా మేమచ్చేదం స్వామి మిట్టపాలెము నారాయణ స్వామి నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి మిట్టె పాలము నారాయణ స్వామి నీ అండాదండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు తెచ్చినాము స్వామి శ్రీ నారాయణ స్వామి ఆడియోస్ వారు సమర్పించు శ్రీ మిట్టపాలెం నారాయణ స్వామి చరిత్ర నిర్మాత టి తిరుపతయ్య రచన మద్దివేని శ్రీనివాస్ గానం అంతడుకుల రమాదేవి క్యాసెట్లు లభించు స్థలము శ్రీ నారాయణ స్వామి ఆడియోస్ అండ్ సప్లయర్స్ మెయిన్ రోడ్ సిఎస్ పురం మిట్టపాలెం నారాయణ స్వామి దివ్య చరితం వినరే ఓయమ్మలు మిట్టపాలెం నారాయణ స్వామి దివ్య చరితం వినరే ఓయమ్మలు కలియుగ పురుషుని కథ విన్న జన్మ ధన్యమవునే మాయమ్మలు కలియుగ పురుషుని కథ విన్న జన్మ ధన్యమవునే మాయమ్మలు శ్రీహరి అంశతో అవతారం దాల్చిండు ధర్మాన్ని కాపాడ ధరణిపై వెలిసిండు భక్త కోటికెల్ల బంధువై నిలిచిండు భక్త కోటికెల్ల బంధువై నిలిచిండు భక్త కోటికెల్ల బంధువై నిలిచిండు పులి చర్మదారి అయ్యి నారాయణ పూజలందుతున్నాడు ఆ స్వామి పులి చర్మదారి అయ్యి నారాయణ పూజలందుతున్నాడు ఆ స్వామి శివుని రూపంతో నీ మిట్టపాలెం నిలిచి ఉన్నాడమ్మా దేవుడు శివుని రూపంతో నీ మిట్టపాలెం నిలిచి ఉన్నాడమ్మా దేవుడు కోటి మహిమలతోని మిట్టపాలెం క్షేత్రాన దరిచేరిన భక్తులకు దర్శనాన్ని ఇస్తూ అభయ స్వరూపుడై ఆదుకుంటున్నాడు అభయ స్వరూపుడై ఆదుకుంటున్నాడు అభయ స్వరూపుడై ఆదుకుంటున్నాడు సత్యంగల్లా దేవుడై ఓయమ్మ సమాధిలో కొలువయి ఉన్నాడు సత్యంగల్లా దేవుడై ఓయమ్మ సమాధిలో
పాడి పంటలతోని విలసిల్లుతున్నది పాడి పంటలతోని విలసిల్లుతున్నది ఆ గ్రామమందున ఓయమ్మ కమ్మరి కులమందున మాయమ్మ ఆ గ్రామమందున ఓయమ్మ కమ్మరి కులమందున మాయమ్మ మహాలక్ష్మమ్మ వెంకట రామయ్య నేటి దంపతులు ఉన్నారు మహాలక్ష్మమ్మ వెంకట రామయ్య నేటి దంపతులు ఉన్నారు వారికి ఇద్దరు పుత్రికలు ఉన్నారు వారి పేర్లైతేను చిన్న వెంగాలమ్మ పెద్ద వెంగాలమ్మని ముద్దుగా పెట్టిరి పెద్ద వెంగాలమ్మని ముద్దుగా పెట్టిరి పెద్ద వెంగాలమ్మని ముద్దుగా పెట్టిరి చక్కనైన బాలలు ఓయమ్మ ఎంతో ముద్దుగున్నారు వారైతే మిట్టపాలెం నారాయణ స్వామి దివ్య చరితం వినరే ఓయమ్మలు అయినను ఆ దంపతులు ఓయమ్మ చింతిస్తూ ఉన్నారే మాయమ్మ కలియుగ పురుషుని కథ విన్న జన్మ ధన్యమగునే మాయమ్మలు పున్నామ నరకం తప్పించుట కొరకు పుత్రులే లేరాని ప్రతిదినము వారు శ్రీమన్నారాయుణ్ణి పూజిస్తూ ఉన్నారు శ్రీమన్నారాయుణ్ణి పూజిస్తూ ఉన్నారు శ్రీమన్నారాయుణ్ణి పూజిస్తూ ఉన్నారు ఆ పూజ ఫలితంగా కొన్నాళ్లకు మహాలక్ష్మమ్మనైతే ఓయమ్మ ఆ పూజ ఫలితంగా కొన్నాళ్లకు మహాలక్ష్మమ్మనైతే ఓయమ్మ గర్భవతి అయినది ఆ తల్లి ఎంతో ఆనందించింది మాయమ్మ గర్భవతి అయినది ఆ తల్లి ఎంతో ఆనందించింది మాయమ్మ ఇంతింత ఆ తల్లి నవగడియలు నిండి పురిటి నొప్పులతోని బాధపడుతున్నది అది తెలిసి బంధువులు మంత్రసానులచ్చిరి అది తెలిసి బంధువులు మంత్రసానులచ్చిరి అది తెలిసి బంధువులు మంత్రసానులచ్చిరి ఆ మహాలక్ష్మమ్మకు అప్పుడు పురుడు పోయవట్టిరి మాయమ్మ ఆ మహాలక్ష్మమ్మకు అప్పుడు పురుడు పోయవట్టిరి మాయమ్మ అది ఏమి చిత్రము గాని ఆ తల్లి ప్రసవిస్తలేదమ్మా ఓయమ్మ అది ఏమి చిత్రము గాని ఆ తల్లి ప్రసవిస్తలేదమ్మా ఓయమ్మ 3 రోజులు తల్లి ప్రసవ వేదన పడ్డది అయినను ప్రసూతి కలుగుతలేదమ్మ మంత్రసానులంతా ఆశ్చర్యపోవట్రి మంత్రసానులంతా ఆశ్చర్యపోవట్రి మంత్రసానులంతా ఆశ్చర్యపోవట్రి తల్లడిల్లి ఆ తల్లి కాసేపు కనులు మూసి నిద్రించే అప్పుడు మిట్టపాలెం నారాయణ స్వామి దివ్య చరితం వినరే ఓయమ్మలు బంధువులు మంత్రసాన్లు వారు కూడా ఆదమర్సి నిద్రిస్తూ ఉన్నారు కలియుగ పురుషుని కథ విన్న జన్మ ధన్యమగునే మాయమ్మలు ఆ సమయమందున మహాలక్ష్మమ్మకు కలలోన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తలతల మేరుస్తూ దర్శనమిచ్చిండు తలతల మేరుస్తూ దర్శనమిచ్చిండు తలతల మేరుస్తూ దర్శనమిచ్చిండు అమ్మ ఓ మహాలక్ష్మి నీ గర్భాన నా అంశతో బాలుడు పుడతాడు అమ్మ ఓ మహాలక్ష్మి నీ గర్భాన నా అంశతో బాలుడు పుడతాడు సాక్షాత్తు దైవమయ్యి తాను భక్తుల పూజలను పొందుతాడు సాక్షాత్తు దైవమయ్యి తాను భక్తుల పూజలను పొందుతాడు మిట్టపాలెం నందు నారాయణ స్వామి అయి నిలిచి ఉంటాడు సకల జనులకెల్లా తన దివ్య లీలలు చూపిస్తాడని చెప్పి తన దివ్య లీలలు చూపిస్తాడని చెప్పి తన దివ్య లీలలు చూపిస్తాడని చెప్పి కల నుండి ఆ స్వామి వెంటనే అదృశ్యమైపోయెను అప్పుడు కల నుండి ఆ స్వామి వెంటనే అదృశ్యమైపోయెను అప్పుడు మహాలక్ష్మమ్మ వెంటనే చక్కటి బాలుణ్ణి ప్రసవించే అప్పుడు మహాలక్ష్మమ్మ వెంటనే చక్కటి బాలుణ్ణి ప్రసవించే బాలుడు పుట్టంగా బ్రహ్మాండ మదిరింది ప్రకృతి మొత్తం పరవశించినాది నేలపై చుక్కలు పువ్వులై రాలినై నేలపై చుక్కలు పువ్వులై రాలినై నేలపై చుక్కలు పువ్వులై రాలినై అందమైన బాలుడు
సమయములకు నిద్రించే వారంతా దిగ్గునలేసిరి చిన్నారి బాలుణ్ణి చుట్టాలు బంధువులు చూసి మురిసినారు చుట్టాలు బంధువులు చూసి మురిసినారు చుట్టాలు బంధువులు చూసి మురిసినారు మెరిసేటి బాలుణ్ణి చూసి మహాలక్ష్మమ్మ వెంకటరామయ్య మెరిసేటి బాలుణ్ణి చూసి మహాలక్ష్మమ్మ వెంకటరామయ్య ఎంతో ఆనందంగా ఎత్తి ముద్దాడినారమ్మ అప్పుడు ఎంతో ఆనందంగా ఎత్తి ముద్దాడినారమ్మ అప్పుడు చక్కటి సమయాన చిన్నారి బాలునికి సూర్య చంద్రులంతా చూస్తూ ఉండంగానే వేద బ్రాహ్మణులంతా మంత్రాలు చదువంగా వేద బ్రాహ్మణులంతా మంత్రాలు చదువంగా వేద బ్రాహ్మణులంతా మంత్రాలు చదువంగా మురిపాల బాలునికి ముద్దుగా కొండయ్యారు పేరును పెట్టిరి మురిపాల బాలునికి ముద్దుగా కొండయ్యాను పేరును పెట్టిరి మరికొన్ని రోజులకు మహాలక్ష్మమ్మ మరొక బాలునికి జన్మనిచ్చే మరికొన్ని రోజులకు మహాలక్ష్మమ్మ మరొక బాలునికి జన్మనిచ్చే ఆ బాలుని పేరు పాపయ్య అన్నారు కొండయ్య పాపయ్య కలిసి పెరుగుతుండ్రు కొన్ని రోజులకు మహాలక్ష్మమ్మ గారు కొన్ని రోజులకు మహాలక్ష్మమ్మ గారు కొన్ని రోజులకు మహాలక్ష్మమ్మ గారు పెద్ద బిడ్డ పెళ్లి ఘనముగా జరిపించినాదమ్మ ఓయమ్మలు మిట్టపాలెం నారాయణ స్వామి దివ్య చరితం వినరే ఓయమ్మలు మరికొన్ని దినములకు ధనము లేక చిన్న బిడ్డ పెళ్లి చేస్తలేరు కలియుగ పురుషుని కథ విన్న జన్మ ధన్యమవునే మాయమ్మలు ధనము లేదా నీ దిగులుతోని వారు చిన్న బిడ్డ పెళ్లి ఎట్లా జరుగునాని దీర్ఘ ఆలోచన చేయుచు ఉన్నారు దీర్ఘ ఆలోచన చేయుచు ఉన్నారు దీర్ఘ ఆలోచన చేయుచు ఉన్నారు అప్పుడు కొండయ్య తల్లిదండ్రి దగ్గరికి పోయి ఓయమ్మ అప్పుడు కొండయ్య తల్లిదండ్రి దగ్గరికి పోయి ఓయమ్మ చింతించబోకమ్మ చిన్నక్కకు త్వరలోనే వివాహము జరుగునానే చింతించబోకమ్మ చిన్నక్కకు త్వరలోనే వివాహము జరుగునానే బాలుని మాటలు బ్రహ్మవాక్యంలై వారం తిరగకుండా చక్కటి సంబంధం చిన్న బిడ్డను అడగవచ్చినారు చిన్న బిడ్డను అడగవచ్చినారు చిన్న బిడ్డను అడగవచ్చినారు కట్నాలు కానుకలు వద్దని చిన్న వెంగళమ్మను అడిగిరి కట్నాలు కానుకలు వద్దని చిన్న వెంగళమ్మను అడిగిరి అప్పుడు రంగరంగ వైభవంగా పెళ్లి జరిపించినారు ఓయమ్మ అప్పుడు రంగరంగ వైభవంగా పెళ్లి జరిపించినారు ఓయమ్మ ఇంతింత కొండయ్య 12 ఏళ్ల వాడే చిత్ర విచిత్రంగా ఆటలాడబట్టే దైవంపై ఎనలేని భక్తి పెరగబట్టే దైవంపై ఎనలేని భక్తి పెరగబట్టే దైవంపై ఎనలేని భక్తి పెరగబట్టే బండరాయిని తెస్తుండు కొండయ్య శివుడాని పూజిస్తుండు ఓయమ్మ మిట్టపాలెం నారాయణ స్వామి దివ్య చరితం వినరే ఓయమ్మలు అది చూసి తోటి బాలలు కొండయ్యను పిచ్చి కొండయ్య అని అంటుండ్రు కలియుగ పురుషుని కథ విన్న జన్మ ధన్యమవునే మాయమ్మలు
శివుని కృపలేనిది ఏ ప్రాణి జీవించజాలాదు భూమి పైన ఆ శివుని కృపలేనిది ఏ ప్రాణి జీవించజాలాదు భూమి పైన. ఆ తీరు కొండయ్య బాలలతో అన్నాడు అప్పుడు బాలలు ఈ వెర్రి కొండనితో మనకేంది అనుకుంటూ ఆటలాడవట్రి మనకేంది అనుకుంటూ ఆటలాడవట్రి మనకేంది అనుకుంటూ ఆటలాడవట్రి. అయినను కొండయ్య ఎన్నెన్నో బండరాళ్ళను పూజిస్తూ ఉన్నాడు. మిట్టపాలెం నారాయణ స్వామి దివ్య చరితం వినరే ఓయమ్మలు. ఇంతింత కొండయ్య 20 ఏళ్ల బాలుడు అయ్యిండు ఓయమ్మ. కలియుగ పురుషుని కథ విన్న జన్మ ధన్యమవునే మాయమ్మలు. ఏ పని చేయడు వేదాలు వల్లిస్తూ తిరుగుతూ ఉంటాడు. ఊరిలో వారంతా పిచ్చి కొండయ్యని పిలుస్తూ ఉన్నారు. పిచ్చి కొండయ్యాని పీలుస్తూ ఉన్నారు. పిచ్చి కొండయ్యాని పీలుస్తూ ఉన్నారు. ఆ మాటలు విన్నట్టి కొండయ్య తండ్రి గారైతేను ఓయమ్మ. ఆ మాటలు విన్నట్టి కొండయ్య తండ్రి గారైతేను ఓయమ్మ. దిగులుతో మంచమెక్కి కొంతకాలంకు మరణించిపోయిండే ఓయమ్మలు. దిగులుతో మంచమెక్కి కొంతకాలంకు మరణించిపోయిందే ఓయమ్మలు. భర్త మరణించగా లక్ష్మమ్మ గారైతే దిగులుతో ఏడుస్తుంది. అది చూసి కొండయ్య తల్లి చెంతకు చేరి ఏమాని అనవట్టే. తల్లి చెంతకు చేరి ఏమాని అనబట్టే. తల్లి చెంతకు చేరి ఏమాని అనబట్టే. కంటి నుండి కారేటి కన్నీరును తుడుస్తూ కొండయ్య ఓయమ్మ. కంటి నుండి కారటి కన్నీరును తుడుస్తూ కొండయ్య ఓయమ్మ. నన్ను గన్న నా తల్లి నీవు దుఃఖించవలదమ్మా అంటూనే నన్ను గన్న నా తల్లి నీవు దుఃఖించవలదమ్మా అంటూనే. నాన్నగారు వచ్చిన పని అయిపోయినాది. రేపో మాపో మనము తనను చేరుతాము. తిరిగి తండ్రి మనల్ని చేరలేడమ్మా. తిరిగి తండ్రి మనని చేరలేడమ్మా. తిరిగి తండ్రి మనని చేరలేడమ్మా. ఎవరి బాధ్యత భూమిపై ఎంతుందో అంతకాలం ముందురే నా తల్లి. మిట్టపాలెం నారాయణ స్వామి దివ్య చరితం వినరే ఓయమ్మలు. బాధ్యత తీరిన తర్వాత ఎవ్వరు భూమిపై ఉండరాని ఓదార్చి కలియుగ పురుషుని కథ విన్న జన్మ ధన్యమవునే మాయమ్మలు. తల్లిని తమ్ముణ్ణి వెంట పెట్టుకొని తీర్థయాత్రలకు బయలుదేరినాడు. ఎన్నెన్నో గ్రామాలు తిరుగుతూ ఉన్నారు. ఎన్నెన్నో గ్రామాలు తిరుగుతూ ఉన్నారు. ఎన్నెన్నో గ్రామాలు తిరుగుతూ ఉన్నారు. ప్రతి గ్రామమందున ఎన్నెన్నో వేదాలు చెప్పుతూ పోతుండు. ప్రతి గ్రామమందున ఎన్నెన్నో వేదాలు చెప్పుతూ పోతుండు. అప్పుడు కొండయ్యను జనులంతా స్వాముల వారు అని పిలుస్తుండ్రు. అప్పుడు కొండయ్యను జనులంతా స్వాముల వారు అని పిలుస్తుండ్రు. తీర్థయాత్రలు చేస్తూ ఉండంగా ఒకనాటి రోజున తన తల్లి గారైతే కాలం చెల్లిపోయి కనులు మూసినాది. కాలం చెల్లిపోయి కనులు మూసినాది. కాలం చెల్లిపోయి కనులు మూసినాది. అప్పుడు కొండయ్య తన తమ్ముణ్ణి పెద్దక్క ఇంటికి తెచ్చి ఓయమ్మ. అప్పుడు కొండయ్య తన తమ్ముణ్ణి పెద్దక్క ఇంటికి తెచ్చి ఓయమ్మ. ఈ అక్క దగ్గరనే నీ ఉండుమని బయలుదేరినాడమ్మా కొండయ్య. ఈ అక్క దగ్గరనే నీ ఉండుమని బయలుదేరినాడమ్మా కొండయ్య. మిట్టాపాలెం దగ్గర ఉన్నట్టి నరకొండ పర్వతము పైకి ఆ కొండయ్య గారు చేరవచ్చి ఆడ నివాసం ఉన్నాడు. చేరవచ్చి ఆడ నివాసం ఉన్నాడు. చేరవచ్చి ఆడ నివాసం ఉన్నాడు. ఆ కొండ పక్కనున్న మిట్టాపాలెం గ్రామస్తులందరూ ఓయమ్మ. మిట్టపాలెం నారాయణ స్వామి దివ్య చరితం వినరే ఓయమ్మలు. కొండయ్యను చూసి ఎవ్వరో పిచ్చివాడు అనుకుంటూ ఉన్నారు. కలియుగ పురుషుని
దినమున నరకొండ ప్రాంతంకు చిన్నారి బాలలు ఎడ్లను కొట్టుకొని బట్ట పేగుల్లల్లా అన్నం కట్టుకొని బట్ట పేగుల్లల్లా అన్నం కట్టుకొని బట్ట పేగుల్లల్లా అన్నం కట్టుకొని నరకొండ కిందికి వచ్చి వారు సద్ది మూటలన్నీ తీసి నరకొండ కిందికి వచ్చి వారు సద్ది మూటలన్నీ తీసి నెమలి నారా చెట్టుకు ఆ సద్దులు అందరూ కట్టినారే ఓయమ్మలు నెమలి నారా చెట్టుకు ఆ సద్దులు అందరూ కట్టినారే ఓయమ్మలు ఎడ్లను మేపుతూ ఆ బాలలందరూ ఆడుకోవట్టిరి అప్పుడు కొండయ్య ఒక భిక్షగాన్ని తీసుకొని వచ్చి ఒక భిక్షగాన్ని తీసుకొని వచ్చి ఒక భిక్షగాన్ని తీసుకొని వచ్చి ఏమండి బాలాలు మీరు నా మాట వినరండి అంటూ ఏమండి బాలాలు మీరు నా మాట వినరండి అంటూ ఈ బక్క ముసలయ్య ఆకలితో అల్లాడుతున్నాడు చూడండి ఈ పక్క ముసలయ్య ఆకలితో అల్లాడుతున్నాడు చూడండి మీరు తెచ్చినట్టి సద్దులల్లాకెళ్ళి తల ఒక్క ముద్దైన పెట్టిన చాలయ్య ఈ ముసలయ్య కడుపు నిండిపోవునయ్యా ఈ ముసలయ్య కడుపు నిండిపోవునయ్యా ఈ ముసలయ్య కడుపు నిండిపోవునయ్యా అంటూ ఆ బాలలను కొండయ్య అన్నం పెట్టామనేను ముసలయ్యకు మిట్టపాలెం నారాయణ స్వామి దివ్య చరితం వినరే ఓయమ్మలు అప్పుడు బాలలంతా కొండయ్యను పోపోర పిచ్చి కొండ అన్నారు కలియుగ పురుషుని కథ విన్న జన్మ ధన్యమగునే మాయమ్మలు పోపోర కొండయ్య అనగానే ఆ స్వామి వెనుకకు తిరిగిండు వెళ్ళిపోతున్నాడు వెంటనే బాలలు సద్దుల మూటలు చూసిరి వెంటనే బాలలు సద్దుల మూటలు చూసిరి వెంటనే బాలలు సద్దుల మూటలు చూసిరి నెమలి నారా చెట్టుకు ఉన్నట్టి సద్దుల మూటలన్నీ ఓయమ్మ నెమలి నారా చెట్టుకు ఉన్నట్టి సద్దుల మూటలన్నీ ఓయమ్మ నర్రంగి చెట్టుకు ఓయమ్మ వేలాడుతున్నాయి మాయమ్మ నర్రంగి చెట్టుకు ఓయమ్మ వేలాడుతున్నాయి మాయమ్మ అప్పుడు బాలలు ఇది ఏమి వింతాని కొండయ్యను పిలిచి ఈ మాయ ఏమిటి మా తప్పు మన్నించి నీ మహిమ చూపనిరి మా తప్పు మన్నించి నీ మహిమ చూపనిరి మా తప్పు మన్నించి నీ మహిమ చూపనిరి అప్పుడు